పుష్టిన పుష్పమా అగాధలోయలో దాగిన పద్మమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా ప్రియ సంగమా హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్తామా? సౌండ్కి వచ్చి పెట్టు. కొంచెం చెప్తాం. డైరెక్ట్గా ఉంది. నీకు అది చెప్పేది చెప్తిప్పమని ఇక్కడ చెప్పు. కొంచెం నీకే చెప్పింది. ఎక్కడో ఇక్కడ చెప్పింది కొంచెం అంతే. అంత కోపం దాని మీద నీకు నా మీద పైకి లేదు ఇట్లా అవి అంతా చూడు. అక్కడికి వచ్చాడు చూడు. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన నామమును బట్టి మీ అందరికీ శుభములు. నూతన నెల యొక్క ఆశీర్వాదాలు, ఏప్రిల్ నెల ఆశీర్వాదాలు మీకు కలుగునగాక. గత 3 నెలలు దేవుడు కాపాడి సజీవులుగా ఉంచాడు మనల్ని. అది ఆయన కృప. అంతకంటే ఏం చెప్పగలను నేను?
ఈ దినం ఉండవలసిన వారు కాదేమో, కానీ దేవుడే మనల్ని నిలబెట్టి మనం చూసినట్లయితే, లేక దేవుడు మనల్ని కనిపెట్టి చూచినట్లయితే ఎవడు ఆయన సన్నిధిలో నిలవగలడు. కృపను బట్టి బ్రతుకుతున్నామంతే, లేకపోతే ఎప్పుడో కాలం గర్భములో కలిసిపోవలసిన. అనేక మంది భక్తులు వెళ్ళిపోయారు, లోకంలో ఉన్న ప్రజలు వెళ్ళిపోయారు. అనేక మంది దారి తప్పిపోయారు, నశించిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. ఆయన ప్రభు కృప చూపించి మనలను కాపాడుతున్న దేవుణ్ణి బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. అసలు స్తుతి పాటలే పాడుకుంటే బాగుండేది. ఈరోజు కదా స్తుతి పాటలే ఎందుకంటే ఈరోజు మొదటి రోజు. ఒక్కొక్క నెల గడుస్తుందంటే అది ఆయన కృప. ఒక నెల గడిచింది. ఇదివరకు ఒక సంవత్సరం గడిస్తే మనం బాగా అనుకునేవాళ్ళం. కానీ నెల నెల గడుస్తుంటే అమ్మయ్య ఒక నెల గడిచింది అనుకోవటానికి ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంటుంది కదా. ముందు దినాల్లో ఒక వారం గడిస్తే కష్టతరంగా ఒక వారం గడిచింది అనుకుంటాం. మా అమ్మ చిన్నప్పుడు అనేది దినగండం, మీకు గుర్తుందా? దినగండం, దినగండం 100 ఏళ్ళ ఆయుష్. ఎప్పుడు పలిగింది మా అమ్మ? నేను చిన్నప్పుడు అని పలుకుతూ ఉండేవాడు. దినగండం, దినగండం 100 అంటే 100 ఏళ్ళు గడిచినట్టు మాకు దినం గడిచి. అప్పట్లోనే అట్లా ఉందంటే ఇప్పుడు అసలు రెక్లెస్, కేర్లెస్, ప్రజలకి లెక్క లేదు. దేవుడు అంటే భయం పోయింది, వాక్యం అంటే భయం లేదు కదా. అంటే ఒకటి వాక్యం బోధించే వాళ్ళు కూడా ఉంటుంది కదా. బోధించే వాళ్ళు సరిగా బోధిస్తే తప్పక వాక్యానుసారంగా జీవించరా అని నేను అంటున్నాను. దేవునికి స్తోత్రం. దూరాన సమీపం ఉన్న వారికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు నా దీంట్లోంచి పంపించారు స్టేటస్లో. అయినా ఈ దేవుడికి తెలియచారు. ఎవడుంది ఐ లైక్ యువర్ స్టేటస్ అని రాయటం దాన్ని. లైక్ యువర్ స్టేటస్, లైక్ ఎందుకు లైక్ చేసేది? వచ్చి దేవుని మందిరం కనబడితే లైకింగ్. దేవుని సంధి రాకుండా లైక్డ్ అంటే ప్రయోజనం. లైక్డ్ ఇంకా 3 more లైక్డ్ అంటాడు, 4 more లైక్డ్ అంటాడు. ఏమి లైక్ ఏమి తెలియదు. ఈరోజు వాక్యం ఏంటి క్యాలెండర్లో? వీళ్ళకి ఒక క్యాలెండర్ తర్వాత ఇవ్వండి ఈ అక్కోళ్ళకి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. 1వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యాకోబు ఏమంటాడంటే, ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అది దేవుని మనుషులు కాదు, అప్పుడు అది వానికి అనుగ్రహించబడు. యోవేలు ఏముంటుందంటే, నా ప్రజలు జ్ఞానము లేక మై పీపుల్ పెరిష్ బికాస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. Knowledge of heaven, not the worldly knowledge.
లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ దైవిక జ్ఞానం కలిగి ఉండాలి. దాని కొరకు అడగమంటున్నాడు. లోక సంబంధమైన జ్ఞానం కలిగిన కొంపలు కూలుస్తారు. అర్థమవుతుందా? లోక సంబంధమైన జ్ఞానంతో ఏం చేస్తారు? ఏ సహోదరుని నమ్మక తంతరగొట్టేవాడే ఉంటాడు. ప్రతి సహోదరుడు తన పొరుగు వారిని కొంప ముంచువాడు అనేస్తుంటాడు. అధ్యాయంలో రాయబడి ఇరిమే అన్నాడు, కొంపే ముంచుతాడు అని బైబిల్ నేను చెప్పాను. ప్రతి పొరుగువాడు తన పొరుగువాని కొంప ముంచు, ప్రతి సహోదరుడు. అది అవసరం లేదు, కానీ మనకి చెప్పుకున్న ఊరికంతే. ఈ సబ్జెక్ట్కి అవసరం లేదు. ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. వాళ్ళని ఏమని పిలుస్తా అంటే సొలొమోను నేల అంత ధూళి, ఏమన్నాడు? నేల ధూళి అంత విస్తారమైన జనులు అంటే. 9వ వచనం త్వరగా ముగించాలి, మళ్ళా పిల్లలు బయటికి వెళ్ళాలి. దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదుకు చేసిన వాగ్దానములను స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించున్నావు. ఈ నీ గొప్ప జనములకు న్యాయం తీర్చే శక్తి గలవాడెవడు? దేవునికి స్తోత్రం. ఈ గొప్ప జనమునకు న్యాయం తీర్చేది ఎవరండి? ఎవరు తీర్చగలరు? ఆనాడు జ్ఞానము కలిగి ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేల్ కాలంలో మోషే ఒక్కడున్నాడు. ఎందుకంటే అందరికీ న్యాయం తీరుస్తుండేవాడు, కష్టపడుతుండేవాడు. అప్పుడు గొడవలు ఉండే, ఇళ్లలో మనకు తెలిసిపోవు, ఇబ్బందులు ఉండేవి, కోర్టు కేసులు ఉండేవి. అప్పుడు కూడా సుప్రీం కోర్టు ఎవరంటే మోషే, సబ్ కోర్టులేమో శతాధిపతులు, దశాధిపతులు, పంచదశాధిపతులు మొదలైనవి. కనుక ముఖ్యమైనటువంటి కేసులు మాత్రం మోషే దగ్గర న్యాయం తీర్చేవు. ఈ మాట ఉంది. అయితే ఇక్కడ ఏమంటే